మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమా, సాధారణంగా మనం ప్రతిదినం కూడా మనం ఎక్కువ తీసుకునేది నీరు ఎక్కువ తీసుకుంటాం. నీటిని ఎక్కువ మనం తాగుతాం. సుమారుగా కొంతమంది 5 లీటర్ల వరకు తాగుతారు. సంతోషం. కానీ ఒక మాట చెప్పన, సాధారణంగా తాగే ఈ నీరే రాక్షసంగా మారిపోయింది. మీకు తెలుసా? సాధారణంగా తాగిన ఈ నీరే, సాధారణంగా అక్కడ వాడుకలో వాడుతున్న నీరే మరి ఏ బావి నుంచి తీసుకొచ్చారో, ఏ చోటుని తీసుకొచ్చారో, కానీ అది ఏ చోటుని తీసుకొచ్చినా యేసు చేతిలోకి వచ్చిన తర్వాత నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. బావి గొప్పతనం కదా, అది యేసయ్య గొప్పతనం. మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం కొన్ని బావుల దగ్గర ఉండిపోతాం, కొంతమంది వ్యక్తుల దగ్గర ఉండిపోతాం, కొన్ని ఈ లోక సంబంధమైన విషయాల వైపుకే ఉండిపోతాం. చూడండి, భూమి మీద ఏది కూడా బైబిల్ చెప్తుంది మంచిది ఏది కూడా లేదు. ప్రతి దాంట్లో కూడా కర్డ్స్, శాపం ఉందని, ప్రతిదీ కూడా వ్యాధి. చూడండి, మీకు మాట చెప్తాను. మనం ఊర్లు దాటి వెళ్ళిన తర్వాత యూజువల్గా మేము మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, బయట వెలుపల ఊర్లకు వెళ్తున్నప్పుడు మేము నీరు తాగే విషయంలో జాగ్రత్త పడతాం. ఎందుకంటే నీరు మార్చబడినప్పుడు ఆ ఊరు నీరు ఏం చేస్తుందంటే ఏదో ఒక రోగాన్ని, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ని కానీ లేకపోతే జ్వరాన్ని కానీ కొన్నిసార్లు మాకు రావడంతో మేము ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఇక్కడి నుంచే మేము ప్రయాణం చేసే చోటు నుంచే వాటర్ పట్టుకెళ్ళడం, లేదా ఒకే కంపెనీ లేబుల్ ఉన్న వాటర్ని మేము కంటిన్యూస్గా తాగడం మేము నేర్చుకున్న ఒక విషయం. వెలుపల ఇది యూజువల్గా సేవకులందరూ కూడా నేర్చుకున్న ఒక పాఠం మా జీవితంలో. సగం వినండి జాగ్రత్తగా. ఇలా ఈ నీరంతా కూడా మన ప్రాంతాలు మారితే చూసారా, నీరు రోగాన్ని తీసుకొని వస్తుంది. తాగే నీరే, బలం ఇవ్వాల్సిన నీరే, ఆరోగ్యం ఇవ్వాల్సిన నీరే కొన్ని ప్రాంతాలు రోగం తీసుకొస్తుంది. దాని అర్థము ఈ లోకం అంతా కూడా శాపంతో నిండిపోయింది. ఏది కూడా ఆరోగ్యాన్ని ఇవ్వదు, కానీ అనారోగ్యాన్ని ఇచ్చేస్తుంది. ఏది కూడా కంప్లీట్ ఆరోగ్యాన్ని ఇవ్వదు. కానీ జాగ్రత్త వినండి, ఆరోగ్యం అనేది పరలోకం నుంచి రావాల్సిందే. హెల్త్ దేవుని నుంచి రావాల్సిందే. ఈరోజు వింటున్న నీ జీవితంలో నీవు టాబ్లెట్స్ మీద, మెడిసిన్ మీద ఆధారపడి వెళ్తున్నావేమో. నీ హెల్త్ గురించి, నీ హీలింగ్ గురించి. సంతోషమే, అది హీలింగ్ ఇస్తుంది, 100% కాదు, కానీ దేవుడు 100% ఇవ్వగలడు. ఆ మెడిసిన్ నీకు ఎలా పనిచేయాలో, నీ శరీరానికి ఎంత కావాలి అంత కూడా దేవుడు దాన్ని డిజైన్ చేస్తూ నీ శరీరాన్ని దానికి అనుకూలంగా మారుస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, సాధారణమైన నీటినే ద్రాక్షరసంగా మార్చాడు దేవుడు. సాధారణంగా ఉందేమో నీ జీవితము, సాధారణమైనవి నీవు అమ్మే ప్రోడక్ట్ చాలా సాధారణమైనవేమో. దేవుడు చెప్తున్నాడు, ఆ సాధారణమైన దాంట్లోనే అసాధారణమైనది దేవుడు రిలీజ్ చేస్తానని చెప్తున్నాడు. ఈరోజు నీ మినిస్ట్రీ చాలా సాధారణమైందేమో, మీ ఫ్యామిలీ చాలా సాధారణమైందేమో, నీ ఉద్యోగం చాలా సాధారణమైందేమో, నీ జీవితము చాలా సాధారణమైందేమో. నీ పోలికలో, నీకున్న అనుభవంలో, నీ పోలికలో ఇతరులతో పోల్చుకున్నప్పుడు సాధారణమైంది, కానీ అందులో ఏ గొప్పతనం లేదు. ఇందులో నుంచి మారిపోతే బాగుని అనుకుంటున్నావేమో. లేదు, మారిపోవడం వల్ల గొప్ప సంగతి ఏం జరగదు, కానీ అక్కడుండి మోకాలమే దేవునికి అప్పగించినప్పుడు గొప్ప సంగతి జరుగుతుంది. యేసును ఇన్వాల్వ్ చేసినప్పుడు చాప్టర్ మారిపోతుంది. నువ్వు చాప్టర్ 1 రాస్తున్నప్పుడు యేసు ఇన్వాల్వ్ చేయకపోతే ఆ చాప్టర్ 1 కంటిన్యూ అవుతుంది. చాప్టర్ 2 అనేది ఎప్పటికీ రాదు. యేసుని కానీ ఇన్వాల్వ్ చేస్తే చాప్టర్ 2 స్టార్ట్ అవ్వాల్సిందే, నీరు ద్రాక్షరసంగా మారాల్సిందే. ఆ రోజు గమనించిన ఒక మాట, ఆయన అక్కడ చేయబెట్టలేదు. అసలు ఆయన నీటి దగ్గరికి వెళ్ళి చేయబెట్టలే. రోగులపైన చేతులు ఉంచాడు, కానీ ఆయన ప్రేమతో నీటిపైన చేయి పెట్టలేదు. ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. పని వాళ్ళకి చెప్పాడు, నీరు పోయిందని పోసేశారు, ఇప్పుడు తీసుకుని వెళ్ళండి. ఏం చేశాడు అసలు? మంత్రాలు చదివాడా? ఏదైనా కార్యం చేశాడా? ఏదైనా లేకపోతే జరిగిపోనుగా కన్నాడా? సింపుల్గా ఆయన చూడు, దేవుని నేచర్ ఏంటో అలా ఉంటే చాలు, కార్యాలు జరిగిపోతాయి. మీకు చెప్పనా, ఇది ఎక్కడ తీసుకుని వెళ్తుందా? యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనక యోసేపు వర్ధిల్లుతూ ఉండేను. ఆయన కేవలం నీ పక్కనుంటే చాలు, నీరు సాధారణమైంది ద్రాక్షరసంగా మారిపోతుంది. ఇట్స్ ఆల్ జస్ట్ జీసస్, జస్ట్ జీసస్, జస్ట్ జీసస్. ఆయన ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చుచున్నవాడు.
అమాంతంగా జస్ట్ నిలబడాలా మార్చుచున్న వాడు చెప్తున్నాడు, నేను ప్రేమించుచున్నాను. నీ జీవితంలో శాపాన్ని కానీ కన్నీటిని కానీ మిగల్చడం నేను రాలే, వీటిని కొట్టి నూతన వ్యక్తిగా నిన్ను మార్చబోతున్నాను. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కృంగిపోద్దని చెప్తున్నాడు. నీరు ద్రాక్షరసంగా మార్చబోతున్నాడు. ఈ వారము నీకున్నదంతా దేవుని దగ్గరికి వెళ్ళా, మోకరించు, మోకాళ్ళ మీద అని చెప్పు, అయ్యా నీవు ఈ పరిస్థితులు నాతో ఉండవా, నీవు నాకు తోడై నన్ను నడిపించవా. నువ్వు దేవుని అడిగితే దేవుడు అన్నిటినీ ద్రాక్షరసంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు కృంగిపోతున్న విషయాలు ఉన్నాయేమో, అలసిపోతున్న విషయాలు ఉన్నాయేమో, ఎవరికి చెప్పుకోలేనంత విషయాలు నీ హృదయం నిండా బాధతో నిండిపోయినామో. ఎందుకని నువ్వు అంత నిండిపోయి నువ్వు ఎవరికి చెప్పలేంతగా ఆగిపోవాలి? ఏసై ఉన్నాడు కదా నువ్వు చెప్పడానికి. అవును నిజమే, ఈ లోకం అందరూ చెప్పేస్తే అందరూ చెప్పేసుకుంటారు, నిజమే. నీ హృదయంలో కృంగిపోవడానికి, నువ్వు బాధపడడానికి అసలు త్రోవలేదు. కారణము కృంగిపోయి ఆగిపోవట, కృంగిపోయి జడిసిపోయి అలా నిలిచిపోం, కృంగిపోయి అక్కడికి ఇంకా లేదని చెప్పి ఆగిపోవట. కృంగిపోయిన తర్వాత మనం అంటాం ఏసైకి అప్పగించి మనం అక్కడి నుంచి విశ్రాంతి తీసుకొని ముందుకు వెళ్తాం. శిష్యులందరూ కూడా ఏసు చెప్తాడు ఒక మాట, నేను వెళ్ళిపోతున్నాను నా తండ్రి దగ్గరికి, నేను వెళ్ళిపోతున్నాను చెప్పిన వారు సమస్యలిపోతారు, వారు బాధపడిపోతారట. అప్పుడు ఆయన చెప్తాడు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. వెంటనే వారి ధైర్యం వచ్చేసింది. నేను చెప్తున్నాను కదా, దేవుని లేఖనాలు నీ ధైర్యాన్ని కొరకే ఉన్నాయి, దేవుని లేఖనాలు నీ బలము కొరకే ఉన్నాయి. నువ్వు సరి చేసుకొని సరైన వ్యక్తిగా నడవడం, ఈ లోకంతో సంబంధాన్ని తెంపుకోవాలి, ఈ లోకంతో నువ్వు పరిగెత్తడం తెంపుకోవాలి, దేవునితో నిజంగా నడవడం ప్రారంభించాలి. దేవుడు కోరేది అదే. అబ్రాహామును తన కుటుంబం నుంచి ఎందుకు వేరు చేశాడు చెప్పండి? నీకు ఆ సంబంధం లేదు, ఇంకా ఈ లోకంతో సంబంధం లేదు, నీకు నాతోనే సంబంధం దేవుడు చెప్పడానికి ఇష్టపడ్డాడు. అవును నిజంగానే. చూడండి, ఈ లోకములో నిన్ను చెడు విషయాల వైపు స్నేహితులు నడుపుతారు. ప్రేమించే ఈరోజు ప్రేమ అనుకుంటూ ప్రేమ వెనకాతలు పడుతున్న ప్రతి ఒక్కరు కూడా అందులో చాలా % చెడు విషయాల వైపు వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తుంది ఆదికి ముందు అంటే అనవసరంగా కొన్ని రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవడం వల్ల ఈరోజు ఏం డిస్ట్రాయ్ అయిపోతుంది చెప్పనా? మనీ అది కాదు మెయిన్గా, ఇంకొకటి కాదు మెయిన్గా. సంగమం వినండి, దేవునితో రిలేషన్షిప్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అవును కాదని చెప్పండి ఎవరైనా, నిజంగా ఇది కాదని ఎవరు చెప్పలేరు. కారణం రిలేషన్షిప్ ఏం చేస్తుందంటే ఈ లోకపు రిలేషన్షిప్, దేవుడు చెప్పిన రిలేషన్షిప్ కాకుండా, అంటే పెండ్లి అవ్వకుండా చేస్తున్న ప్రతి రిలేషన్షిప్ కూడా దేవుడు చెప్తున్నాడు అది మేలు కాదు, దేవునితో రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేసేది. ఈరోజు అది నేర్చుకొని ప్రభు మీద ఆధారపడి ముందుకెళ్ళడానికి ఇష్టపడాలి. దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నా జీవితం బాగుండాలి, బాగైపోవాలి అని కోరుతున్న వాళ్ళు, నీరు ద్రాక్షరసంగా మారిపోవాలని కోరుతున్న వారు మొదట ఒక అడుగు వేయాలి. అడుగు ఈ లోకం నుంచి వేరుపరచబడి దేవుని దగ్గరికి రావాలి. మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే మనం అన్ని పట్టుకొని మన కీడిచ్చామని పట్టుకొని మేలు రావాలని కోరుతున్నప్పుడు అది కీడే కానీ మేలు కాదు. అది యాక్చువల్గా రైట్ కాదు, రాంగ్ కంప్లీట్గా. మీకు అర్థమవుతుంది? గ్యాజీ ధనం గురించి పరిగెత్తుకుని వచ్చాడు, ధనం పట్టుకొని ఇప్పుడు నన్ను దేవా గొప్పవాణ్ణి చేయి అంటే, ఈ ధనం పట్టుకున్నావు కదా, మొదటి దీన్ని విడిచిపెట్టు. చూడండి, ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న నియమాల ప్రకారం, దేవుడు చెప్తున్న అడుగుల ప్రకారంగా మనం అడుగులు వేయాలి. అబ్రాహాం విషయానికి వచ్చినప్పటికీ ఇష్మాయిల్ ఉన్నంత వరకు అబ్రాహాం జీవితంలో దేవుడు నిశ్శబ్దం అయిపోయాడు. ఇష్మాయిల్ కాదు దేవుడి ఆలోచన, ఇస్సాకు. అది జరగడానికి కొంత సమయం పట్టింది. దేవుడు అబ్రాహామును మార్చుకుంటూ వచ్చాడు. మరలా తిరిగి తన కొడుకు వైపు లేకపోతే ఇస్సాకు వైపుగా తన కన్నులు దేవుడు పెట్టాడు. సంగమా, ఇది వినండి జాగ్రత్తగా. దేవుడు ఏం కోరుతున్నాడు? మార్పు కలిగిన వ్యక్తిగా కోరుతున్నాడు. ఒకవేళ ఈరోజు ఈ నీరు ద్రాక్షరసంగా మారిపోవాలంటే కొన్ని విషయాలు నువ్వు విడిచిపెట్టాలి. నిజమేది, కొన్ని విషయాలు విడిచిపెట్టాలి. దేవుడి కార్యం జరగాలంటే ఈ విషయాలన్నీ, ఈ లోకపు విషయాలను విడిచిపెట్టి కంప్లీట్గా దేవునికి డెడికేట్ చేసుకొని చూడ, మరుక్షణం నీరు ద్రాక్షరసంగా మారిపోతుంది. దేవుని కార్యాలు జరగాలంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడాలి. అమాంతంగా ఆయన కార్యం జరిగిస్తాడు. లేదా నువ్వు ఇంకెవరో వైపు చూపిస్తావేమో కార్యం జరిగినప్పుడు. ఈరోజు ఎంతమంది లేరు బయట,
వారికి ఇవ్వబడుతున్న ఆరోగ్యము వారు డాక్టర్ ఇచ్చారనో ఇంకొకరు ఇచ్చారో ఈ లోక వ్యక్తుల మీద తోయలేదా? ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? జీవము కలిగిన దేవుని వైపు నుంచి వస్తుంది కదా. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం బట్టి ఆయన మహిమ పడతాం. కళ్ళు మూసుకుందాం, ఉదయాన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నీ ఘనమైన కార్యాలు బట్టి నీకు వందనాలు. నీ గొప్ప నెమ్మది బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా, ఈరోజు నీ బిడ్డలు నీ మాట విని ఉన్నారు. నీటిని, సాధారణమైన నీటిని ద్రాక్షరసంగా మార్చగల దేవుడు ఉన్నాడని, వారి జీవితంలో ఏది సాధారణంగా వారు అనుకుని ఆగిపోతున్నారు అక్కడ నీవు ఉండాలని కోరుతున్నారు, నువ్వు కార్యం చేయాలని కోరుతుండగా యేసు నామమున ఆ కార్యం వారికి జరుగునుగాక. నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. నువ్వు వారి జీవితంలో కార్యం చేయబోతున్న నీకు వందనాలు. అయ్యా, సాధారణమైన ఉద్యోగము, అందులో ద్రాక్షరసం వారు కలుగునుగాక. సాధారణమైన బిడ్డలు, ఇక వీరు బాగుపడరేమనుకున్న వారిలో అసాధారణమైన కార్యం వారికి జరుగునుగాక. మా తండ్రి, వ్యాపారం అభివృద్ధి కలుగునుగాక. జీవిత విషయాల్లో వీరు ఊహించని మలుపు యేసు నామమున తిరుగుగాక. నీ కార్యము చేత నీ బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతూ, ఘనత, మహిమ, ప్రభావం నీకు ఒక్కరికే చెల్లిస్తూ, ఈ లోకపు రీతి అయిన బ్రతుకును విడిచిపెట్టి సంపూర్ణంగా నీకు లోబడి బ్రతుకున్నట్లుగా నీ బిడ్డలు ముందుకు వచ్చినట్లుగా సాయం చేసి నడిపించబడుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ లోక బ్రతుకిక చాలు. యేసు నీలో 100% పనిచేయాలనుకుంటే ఈ నీరు దగ్గర అన్నీ విడిచిపెట్టి ఆయన దగ్గరికి రా. ద్రాక్షరసంగా ఆయన మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.